మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత 171వ భాగంగా అధ్యయనం చేస్తున్నాము. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత శ్రీ గురుభ్యో నమః. అలాత శాంతి ప్రకరణం 4వ ప్రకరణం, బౌద్ధమత వాదనలు, వాటిని ఖండించడం. 24 దగ్గర నుంచి 28 వరకు. 24లో హీనయాన బౌద్ధమత వాదన. హీనయానము మహాయానము 2 భాగాలు. ఆ హీనయానంలో మళ్ళీ సౌత్రాంతికము వైభాషికము అనే 2 భాగాలు. సౌత్రాంతికులు ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆధారం చేసుకుంటారు, బాహ్యార్థ ప్రత్యక్షవాదిన. అలాగే ఈ వైభాషికులు అనేవారు బాహ్యార్థ అనుమానవాదిన, బాహ్యార్థము ఉన్నది అని చెప్తారు. వాళ్ళు ఇప్పుడు 2 కలిపి represented by the Vaibhashika. So Vaibhashika is representing both Sautrantika and Vaibhashika, as we have seen last time, the 4 types of Buddhism there. And the 24th Karika is about the Purva Paksha as presented by the Hinayana Bauddhamata Vadana. And the proponent here of the Purva Pakshi is the వైభాషిక బౌద్ధమతులు. 24వ కారిక. పునశ్చరణకి పోవడం లేదు, అందరికీ చాలా పునశ్చరణ జరిగింది. ఆ తరువాత బౌద్ధ మతాన్ని గురించి కూడా చెప్పడం అయింది. డైరెక్ట్గా 24వ కారికలోకి వెళ్తాం. ప్రజ్ఞప్తే హి సనిమత్తత్వం అన్యథాద్వయనాశతః సంక్లేశోపలబ్ధిశ్చ సంక్లేశస్యోపలబ్ధిశ్చ పరతంత్రా అస్థితాం మతా. ప్రజ్ఞప్తే హి సనిమిత్తత్వం ప్రజ్ఞప్తే హి సనిమిత్తత్వం అన్యథా ద్వయనాశతః సంక్లేశస్య ఉపలబ్ధేశ్చ పరతంత్రా అస్థితా మతా. డైరెక్ట్గా అర్థం అవ్వదు, చదివిన తర్వాత మళ్ళీ కారిక దగ్గరికి వద్దాం. బాహ్యార్థవాదులు, హీనయానం, ద్వైతవాదులు పూర్వపక్షాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇదంతా పూర్వపక్షమే, ఇందులో చెప్పినది ఏది ఫైనల్ ఆన్సర్ కాదు. ప్రపోనెంట్ పూర్వపక్షం తాలూకా థియరీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏదైనా చెప్తున్నాం అంటే అది నిజమని నమ్మకూడదు ఇక్కడికి. ఎందుకంటే ఇది ఖండించడానికి వేసినటువంటి ఒక పూర్వరంగాన్ని చెప్తున్నారు. సౌత్రాంతిక వైభాషికుల ప్రకారం మన మనస్సులోని జ్ఞానము లేక అనుభూతి ప్రజ్ఞప్తి అని ఉంది మూలంలో. ప్రజ్ఞప్తి అంటే సవిశేష జ్ఞానం. మనకి వాళ్ళకేంటి విజ్ఞానం. ఆ విజ్ఞానము లేక అనుభూతి, మనస్సులో ఉండేటటువంటి జ్ఞానము అనుభూతి ప్రజ్ఞప్తి ఊరకే రాదు. దానికి ఏదో ఒక బాహ్యమైనటువంటి ఆలంబన నిమిత్తము వస్తువు కారణం ఉండాలి. గులాబీ బయట ఉన్నప్పుడే నాకు మనసులో గులాబీ భావన కలుగుతుంది. గోడ చూచినప్పుడే గోడ భావన కలుగుతుంది. గోడ అనే వస్తువు, గులాబీ అనే వస్తువు, టేబుల్ అనే వస్తువు, రవిప్రకాష్ అనే వస్తువు, ల్యాప్టాప్ అనే వస్తువు బయట ఉంటేనే నాకు మనసులో తెలుస్తుంది. బయట వస్తువు లేదే మనసులో తెలిసే ప్రసక్తే లేదు అంటున్నారు. ఒకవేళ బాహ్య వస్తువులు లేవని అనుకుంటే అన్యథా విషయాలు అనేటటువంటి ద్వైత సమూహమే నశించిపోతుంది. కేవలం విజ్ఞానమే ఉంటుంది. అప్పుడు ఈ ద్వైత ప్రపంచం ప్లూరాలిటీ అనుభవంలోకే రాదు. బయట వస్తువు లేదని మీరు వాదిస్తే
లోకంలో మానవుడికి సహజంగా సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి కదా, అవి ప్రత్యక్షంగా ఉపలబ్ధి అవుతున్నాయి. ఆ సంక్లేశాలు సుఖ దుఃఖాలు ఉపలబ్ధి అవుతున్నాయి కదా. నిజమైన బాహ్య వస్తువు లేకుండా ఒకరికి ఏదైనా ఒక సుఖము కానీ ఒక దుఃఖము కానీ ఎలా అనుభవం అవుతాయి? ఈ సుఖ దుఃఖ అనుభవమే, ఈ సుఖ దుఃఖ భోగమే మనకు వస్తువులు విడివిడిగా వేరుగా అనేకంగా ఉన్నాయి అనడానికి నిదర్శనము అని వాళ్ళు వాదిస్తున్నారు. ఇది నిజమని నమ్మేయకండి. ఎందుకంటే అద్వైతము బాహ్యంలో బ్రహ్మకు భిన్నంగా ఆత్మకు భిన్నంగా వస్తువులు లేవు అని చెప్తుంది. పూర్వపక్షం ఏం చెప్తుంది? వస్తువులు లేదే ప్రజ్ఞప్తి కలగదు, సంక్లేశము కలగదు. ప్రజ్ఞప్తి కాగ్నిషన్, సంక్లేశం ఎక్స్పీరియన్స్ అండ్ ఇమోషనల్ అవుట్ పోరింగ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్, ఈ సంక్లేశం. ఈ కారణాల వలన, ఈ రెండు కారణాల వలన విజ్ఞానం కంటే భిన్నంగా ఒక స్వతంత్ర బాహ్య ప్రపంచము, బాహ్య సత్తా, స్వతంత్ర సత్తా ఉందని అస్థితామత మేము నమ్ముతున్నాం. ఇది దీని తాత్పర్యం. అద్వైతులు ఏం చెప్తారు? కేవలం మనోవికారం రా, బాహ్యంగా ఏది లేదు. అంటే మనసే కల్పిస్తోంది నీకు, బయట వస్తువు అంటూ ఏదీ లేదు, మనసులోనున్నటువంటి ప్రొజెక్షనే వస్తువుగా కనిపిస్తోంది అని వాదిస్తాం, చెప్తాం, ప్రూవ్ చేస్తాం. దానికి ఈ బౌద్ధులు ద్వైతవాదులు ఈ శ్లోకంలో 3 సవాళ్లను విసురుతున్నారు. బేసిక్గా 2, 3 అని కూడా చెప్పుకోవచ్చు. ఏమిటి? ఒక వస్తు జ్ఞానం కలిగింది, ఘట జ్ఞానం కలిగింది. ఈ ఘట జ్ఞానానికి బయట ఆలంబన ఉంటేనే, ఘటమనే వస్తువు ఉంటేనే ఘటమనే ఆ జ్ఞానం కలుగుతుంది మనసులో. ఘట జ్ఞానం రావాలంటే నిజంగా కొండనే వస్తూ ఉండాలి. ద్వైతం నిజం అంటే ఏదైతే ప్లూరాలిటీ మనం చూస్తున్నామో, చూసేవాడు, చూసే వస్తువు, చూడబడే ప్రపంచము అనే విభాగాలు లేకపోతే వ్యవహారం అంతా ఆగిపోతుంది. నంబర్ 2. నంబర్ 3, సంక్లేశాలు అనుభవిస్తున్నాం, సుఖము దుఃఖము. ప్రపంచం అబద్ధమైతే, అక్కడేమీ వస్తువులు లేకపోతే ఈ సంసార సుఖ దుఃఖాలు నిజంగా ఎందుకు అనుభవంలోకి వస్తాయి? ఇక్కడ గమనికేమిటి? ఇది హీనయాన ద్వైతవాదుల యొక్క ప్రశ్న, వాదన, పూర్వపక్షం మాత్రమే. ఇది అద్వైత సిద్ధాంతంకి టోటలీ విరుద్ధం. తదుపరి కారికలలో గౌడపాదుల వారు ఈ సవాళ్లకు యోగాచార బౌద్ధులు గారిని వదులుతారు. ఆయన డైరెక్ట్గా యుద్ధంలోకి దిగరు, వాగ్యుద్ధంలోకి. ఆయన ఆన్లుకర్గా, బైస్టాండర్గా, సైలెంట్గా, స్పెక్టేటర్గా చూస్తూ ఉంటారు. అయ్యా యోగాచార, వాళ్ళు వస్తువులు బయట ఉన్నాయంటున్నారు, నువ్వేమీ లేవంటావు, మరి మీ ఇద్దరు ఏదో తేల్చుకుంటూ ఉన్నాయా లేవో నువ్వు అని యోగాచార్యులు గారిని ఈ హీనయాన వాళ్ళ మీదకి వదులుతారు. 25వ కారిక నుంచి ఆ యోగాచార్యులు గారు 25, 26, 27లో బదులు చెప్తారు. 28లో గౌడపాదులు యోగాచార్యులను కూడా ఖండించి అద్వైతవాదాన్ని, అజాతివాదాన్ని స్థాపిస్తారు. ఇది ప్లాన్. మొదటి ఆధారం ఏమిటి? వాదన నెంబర్ 1, నా లోపాల కాదు, నా లోపల అనుభవాల బహుళత్వం ఉంది. నాలో అనుభవాల బహుళత్వం ఉంది. సరే, గమనించే నాలో ఘటానుభవము, పటానుభవము, వృక్షానుభవము, భిత్తి అంటే గోడ, భిత్తి అనుభవము, బహుళత్వము అనుభవించబడితే అది వస్తువుల బహుళత్వం వలననే కలుగుతుంది. నిరంతరం ప్రవహించే ఒకే ఒక్క క్షణిక విజ్ఞానం ఉంటే, విజ్ఞానం మాత్రమే ఉంటే అనుభవం భిన్న భిన్నంగా ఎలా ఉంటుంది? నేను మేల్కొన్నప్పుడు నాకు బహుళత్వం యొక్క అనుభవం చక్కగా తెలుస్తుంది. క్షణిక విజ్ఞానము విషయా అంటే బాహ్యార్థాలతో సంబంధం ఉంటేనే ఈ విజ్ఞానము, ఘట విజ్ఞానము, పట విజ్ఞానము అనేవి సాధ్యమవుతాయి. క్షణిక విజ్ఞానము బాహ్యార్థ ఘట సంబంధం కలిగినప్పుడు, బాహ్య అర్థము పైన ఉన్నటువంటి 2 బాహ్యాలు అక్కర్లే, బాహ్యార్థ ఘట సంబంధం కలిగినప్పుడు మాత్రమే ఘట అనుభవం కలుగుతుంది. వృక్ష సంబంధం కలిగితే వృక్ష అనుభవం కలుగుతుంది. ఈ విధంగా ప్రతి అనుభవము
క్షణిక విజ్ఞానానికి సంబంధించిన బాహ్య వస్తువుతో సంబంధం కలిగి ఉండడం మాత్రమే కలుగుతుంది. ఏమంటున్నారు? ఇదిగో ఈ గ్లాసు ఉన్నది, ఈ గ్లాసు నాకు అనుభవంలోకి రావాలి అంటే నాకు తెలియాలి. ఇఫ్ ఐ వాంట్ టు కాగ్నైజ్, ఫస్ట్ లోపల విజ్ఞానం ఉండాలి. అది క్షణికమో నిరంతరం తర్వాత చూద్దాం. ముందు ఒక విజ్ఞానం ఉండాలి. ఆ విజ్ఞానికి ఎదురుకుండా ఈ వస్తువు కూడా ఉండాలి. వస్తువు లేదే నాకు వస్తు జ్ఞానం కలగదు. అది చెప్తున్నారు. దిస్ ఇస్ వాదన నెంబర్ 1. 2, చాలా చాలా న్యాచురల్గా, చాలా లాజికల్గా ఉంది కదా ఈ ఆర్గ్యుమెంట్. మనందరం కూడా అదే అంటాము. ఎదురుకుండా వస్తువు ఉంటేనే కదా వస్తువు తెలుస్తుంది. రెండవ ఆధారం ఏమిటి? సుఖ దుఃఖాలు అనుభవం అవుతున్నాయి. అందరికీ సుఖం కలుగుతోంది, ఒక్కొక్కసారి దుఃఖం కలుగుతోంది. ఒక్క విజ్ఞానం మాత్రమే ఉంటే అక్కడ సుఖం కలిగించే వస్తువు, దుఃఖం కలిగించే వస్తువు వేరువేరుగా లేకపోతే సుఖ దుఃఖ అనుభవాలు ఎలా ఉంటాయి? సుఖకరమైన అనుభవము, బాధాకరమైన అనుభవము ఉండేవి కావు. సుఖ దుఃఖ అనుభవాన్ని పొందుతున్నాను, అది మారుతూ ఉంది. కొన్నిసార్లు ఆహ్లాదకరంగా ఉంది. వేరుశనగపప్పు ఉంది, తింటున్నాను, చాలా రుచిగా ఉంది, ఎంతో హాయిగా సంతోషంగా తింటున్నా. చాలా వేయించిన వేరుశనగపప్పు, ఎంతో దాంట్లో ఉప్పు కారం కూడా కొంచెం జోడించారు, సూపర్గా ఉంది. మధ్యలో ఒకటి కుళ్ళిపోయింది వచ్చింది, వెంటనే మొహం మార్చుకున్నాను. అంటే సుఖానుభవము, దుఃఖానుభవము రెండూ కూడా బయట వస్తువు మీదే డిపెండ్ అయి ఉన్నాయి. క్షణిక విజ్ఞానము మాత్రమే సత్యమవుతే ఈ వైచిత్ర్యాన్ని, ఈ విభేదాన్ని, సుఖ దుఃఖ అనుభవ విభేదాన్ని, సుఖ దుఃఖ భోగ విభేదాన్ని చెప్పలేము. దీన్ని భోగ వైచిత్ర్యము అంటారు. మొదటిది ఏమిటి? అనుభవ వైచిత్రం. ఘటము వేరు, పటము వేరు, గోడ వేరు, భిత్తిక వేరు, టేబుల్ వేరు, పర్సన్ వేరు, ఇల్లు వేరు, ఇవన్నీ వేరువేరుగా తెలియడము అనుభవ వైచిత్ర్యం. భోగ వైచిత్ర్యం అనేది సుఖము, దుఃఖము, బాగుంది, బాగులేదు అనేటటువంటి ఈ ఇమోషనల్ అటాచ్మెంట్తో కూడినటువంటి ఎక్స్పీరియన్స్ విత్ ఇమోషనల్ కాంపోనెంట్ అనేటటువంటిది కలగాలి అంటే బయట అటువంటి వస్తువు ఉంటేనే కదా వస్తుంది. పరతంత్ర అభిమత బాహ్యార్థ అస్థిత. పరతంత్రము అంటే ఏమిటి? ఇతర ద్వైతవాదులు. ఆ ఇతర ద్వైతవాదులు ఎవరు? వాళ్ళందరూనేమో సాంఖ్యులు, వీళ్ళు వాళ్ళందరూ చెప్తారు అన్నీ బయట వస్తువు ఉందనే చెప్తున్నారు. వాళ్ళు అభిమతమైనట్టుగానే, వాళ్ళు బోధిస్తున్నట్టుగానే, వాళ్ళు అనుకుంటున్నట్టుగానే బాహ్యంలో అర్థము వస్తువు అస్థిత ఉన్నది అనేది మా యొక్క అభిప్రాయము. ఇతర తత్వశాస్త్రాల పాఠాలచే అంగీకరించబడినటువంటి బాహ్య వస్తువుల ఉనికిని అయ్యా యోగాచార్యులు గారు వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, మనతో కాదు కదా, మీరు కూడా అంగీకరించండి. యోగాచార్యులు ఏం చెప్తారు? క్షణిక విజ్ఞానం మాత్రమే ఉంది, బయట వస్తువు అనుమానంగానూ లేదు, ప్రత్యక్షంగానూ లేదు. ఈ క్షణిక విజ్ఞానం ఏదైనా వస్తు రూపంగా ప్రొజెక్ట్ చేస్తే వస్తువు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విజ్ఞానం మాత్రమే ఉంది, విజ్ఞానమే సత్యము, బయట ఉండేటటువంటి వస్తువు మిథ్యా లేదు. ఎలాగా? స్వప్నవత్ అంటాడు. ఎందుకు? స్వప్నంలో విజ్ఞానం కంటే వేరుగా వస్తువు ఎక్కడుంది? అక్కడ బయట ఏది వస్తువు లేదు, లేకుండా ఉన్న వస్తువు అనుభవం కలుగుతుంది. అలాగే ఇక్కడ కూడా కలుగుతుంది అంటారు యోగాచార్యులు. వాళ్ళతో వీళ్ళు వాదిస్తున్నారు. సౌత్రాంతిక వైభాషిక ద్వయంతో కూడినటువంటి పూర్వపక్షం. వాళ్ళు ఏం చెప్తున్నారు? అద్వైతులు తిరిగారు. యోగాచార్యులు గారు మీ వెనకాల వీళ్ళు కూడా సపోర్ట్ తెచ్చుకున్నారేంటి? ఈయన కూడాను ఆయన గడికోసారి నేహనానాస్తి 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 అంటూ పాట పాడుకుంటూ ఉంటారు. ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది పుట్టలేదు అలా చెప్తూ ఉంటారు. నమ్మకండి వాళ్ళ మాట. వస్తువు లేదే అనుభవం ఎలా కలుగుతుంది? వస్తువు లేదే భోగం ఎలా కలుగుతుంది? వస్తువు ఉండే తీరుతుంది. హినయానంలో వైభాషిక మతము, మహాయానంలో యోగాచార మతము వాదించుకుంటున్నారు. వైభాషికుల పక్కన వాళ్ళు నిలబడ్డారు. ఎవరు? సౌత్రాంతికులు నిలబడ్డారు. యోగాచారుల పక్కన మాధ్యమిక బౌద్ధులు నిలబడ్డారు. వీళ్ళకి ఎంపైర్గానేమో ఈయన పెట్టుకున్నారు, గౌడపాదులు గారిని. ఏమిటి వస్తుందో చూడాలి. భాష్యం. ప్రజ్ఞానం, ప్రజ్ఞప్తి అని ఉంది మూలంలో. ప్రజ్ఞప్తి అంటే ప్రజ్ఞానం రా.
ప్రజ్ఞానం అంటే నాకు అర్థం కాలేదు సార్. ప్రజ్ఞప్తి అంటే ప్రజ్ఞానం అంటే పిల్లి అంటే మార్జాలం అన్నట్టుంది సార్. అరే శబ్దాది ప్రతీతిరా, శబ్దాదులు తెలుసు కదా, శబ్దము మొదలైన వాటి యొక్క ప్రతీతి కాగ్నిషన్ తెలుస్తుంది కదా. కన్నుతో చూసిన వస్తువు యొక్క కాగ్నిషను అంటే ఆ వస్తు జ్ఞానం కలగడం, ఘట జ్ఞానం, పట జ్ఞానం, మ్యూజిక్ జ్ఞానం, సుశీలమ్మ పాట జ్ఞానం, కుక్క అరుపు జ్ఞానం అన్నీ కలుగుతున్నాయి కదా. అదే శబ్దాది ప్రతీతి. ప్రజ్ఞానం, ప్రజ్ఞప్తి ఈజ్ ఈక్వల్ టు ప్రజ్ఞానం. వాట్ ఈజ్ ప్రజ్ఞానం? ప్రజ్ఞానం ఈజ్ శబ్ద ఆది ప్రతీతి. ఆది శబ్దం ఎందుకు? శబ్ద స్పర్శ రూప రసగంధాలనే 5 రకాలైనటువంటి విషయాలు బయట ఉన్నాయి. వాటి యొక్క ప్రతీతి కలుగుతుంది. ప్రతీతి అంటే ఏమిటి? మనసులో అనుభవంలోకి రావడం. అంటే శబ్దాది ప్రతీతి ఒక్కటే విషయం తెలుస్తుందా? ఎన్నో ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ది అనుభవ వైచిత్ర్యం, ద ప్లూరాలిటీ ఆఫ్ ది కాగ్నిషన్. తస్యాహ అంటే వాటికి, వాటి యొక్క, అవన్నీ కూడా వాటి అవేమిటి? సనిమిత్తత్వం, సనిమిత్తత్వం, ప్రజ్ఞప్తి సనిమిత్తత్వం అని ఉంది కారికలో. సనిమిత్తత్వం అంటే వీటికి శబ్దాది ప్రతీతులు కలగాలంటే నిమిత్తము ఉండాలి. నిమిత్తం అనగానేమి? కారణము. ఇక్కడ కారణం ఏమిటి? విషయము. ఇత్యేతత్. నిమిత్తం అంటే ఏదో అనుకోకు. నిమిత్తం అంటే ఒక వస్తువు, ఆ విషయం. ఆ విషయం ఉంటే ఈ ఇంద్రియము ద్వారా ఆ విషయాన్ని గ్రహించి దాని తాలూకా అనుభవము, కాగ్నిషన్ కలుగుతుంది. శబ్దాది ప్రతీతి ప్రజ్ఞప్తి అంటే ప్రజ్ఞానం, ప్రజ్ఞానం అంటే ప్రజ్ఞప్తి, ప్రజ్ఞప్తి అంటే ప్రజ్ఞానం. అంటే ఏమిటి? శబ్దాది ప్రతీతి అంటే ఘట జ్ఞానం, పట జ్ఞానం, భౌభవ జ్ఞానం, అంబాజ్ఞానం, ఏవే సౌండ్స్, శబ్దాలు, రూపాలు, రసాలు, గంధాలు ఏమేమి కలుగుతున్నాయి అవి తస్యాహ వానికి, అవన్నీ కూడా సానిమిత్తత్వం నిమిత్తమును కలిగి ఉన్నవే. నిమిత్తం లేనిదే ఆ అనుభవము కలుగదు, అనుభవ వైచిత్ర్యం పొసగదు. నిమిత్తం అంటే కారణం, విషయం, విషయ సంస్కృతంలో అదే ఇత్యేతత్ అని అర్థమయ్యా. సనిమిత్తత్వం అంటే ఏమిటంటే అది నాకు అర్థం కాలేదంటే సవిషయత్వం రా, విషయాలు ఉండడాన్ని అని చెప్తున్నారు. సనిమిత్తత్వం అంటే విషయములు ఉండి ఉండుట. ఎటువంటి విషయం అయి ఉండాలి? ఇది స్వ ఆత్మ వ్యతిరిక్త విషయత. ఇట్ మస్ట్ బి సెపరేట్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్సింగ్ విజ్ఞానం. ఆత్మ హియర్ ఇస్ నాట్ సచ్చిదానంద. స్వ అనుభవించేవాడు ఉన్నాడు కదా, వాడి యొక్క విజ్ఞానం క్షణికమో లాంగ్ టర్మో ఉంది. ఆ విజ్ఞానానికి వ్యతిరిక్తంగా అదర్ దాన్ ది అబ్జర్వ్డ్ దేర్ మస్ట్, అదర్ దాన్ ది అబ్జర్వర్ దేర్ మస్ట్ బి ఎన్ అబ్జర్వ్డ్. దిస్ ఇస్ ద థింగ్. సో దెర్ ఇస్ అన్ అబ్జర్వర్. ఈచ్ అబ్జర్వర్ ఈస్ గెటింగ్ ఏ కాగ్నిషన్. ఈ అబ్జర్వర్కి ఒక అనుభవం కలుగుతోంది. ఈ అనుభవంలో వైచిత్ర్యం తెలుస్తుంది. ఈ అనుభవ వైచిత్ర్యానికి కారణం ఏమిటి? ఫర్ ఎవ్రీ అబ్జర్వర్ there must be multiple observed elements outside. Ityetat ani pratijanimahe. We are now making a statement. Pratijani ante I make a statement. ఇది మా యొక్క స్టేట్మెంట్. దిస్ ఈస్ ది స్టేట్మెంట్ వి గివ్. నౌ యూ ఛాలెంజ్. ప్రజ్ఞానం, ప్రజ్ఞప్తి అంటే శబ్దాది ప్రతీతి, శబ్దాది విషయాలు మనసులో తెలియడం. ఇంటర్నల్ కాగ్నిషన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. ప్రతీతి అంటే అనుభవము, విషయ జ్ఞానము, అవగాహన దేని గురించి? శబ్దాదుల గురించి. శబ్దస్పర్శ రూప రసగంధాలు 5 రకాల ఇంద్రియ వస్తువుల గురించి. మళ్ళీ 5 రకాలైన ఉన్నాయి. ఒక్కొక్క ఇంద్రియంలో ఎన్నో రకాలు, ఇన్నని చెప్పలేము. ఈ అనుభవాలు శబ్దానికి సంబంధించినవి కోకొలలు, స్పర్శ రూప రసగంధాలవి ఇంకా ఉన్నాయి. ఇటువంటి మల్టిట్యూడ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ కాగ్నిషన్స్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ బికాస్ ఐఎమ్ ది అబ్జర్వర్ అండ్ దేర్ మస్ట్ బి ద అబ్జర్వ్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్ రిలేషన్ టు ది కాగ్నిషన్ దట్ ఐఎమ్ గెటింగ్. శబ్దాది ప్రతీతి 5 రకాల ఇంద్రియ అనుభవాలు. లోపల ఉన్న క్షణిక విజ్ఞానము. వైభాషిక సౌత్రాంతిక యోగాచార్యులు 3 కూడా వ్యక్తి అంటే ఎవడో వేరే లేడు, వాడు క్షణిక విజ్ఞానమే.
ఎవరికి వ్యక్తి లేడు? ఆఖరి వాళ్ళకు లేదు. మాధ్యమిక బౌద్ధులకు, శూన్యవాదులకు చూచేవాడు కూడా లేడు. దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్, దెర్ ఇస్ నో సబ్జెక్ట్. దట్ ఈస్ ది మాధ్యమిక ఆర్ ది శూన్యవాడు. Now, for all the other three, Vaibhasika fellow, the Sautantika gentleman, and also the Yogachari, for all of them, the Chuchevadu, the observer, the Vyakti, the Vijnanam is correct, is there. The only difference is Yogacharya says there is no object outside, whereas Vaibhasika and Sautrantika say there must be an object outside. Sautrantika says that there is a pratyaksha pramana, pratyaksanga chustamu, pratyaksanga vastundi antaru. Vaibhasika says it is because of anumana. I am experiencing the plurality, so there must be plural objects outside. That is Vaibhasika. Okay, now let's go. శబ్దాది ప్రతీతి, 5 రకాల ఇంద్రియ అనుభవాలు, లోపలున్న క్షణిక విజ్ఞానము. వైభాషిక సౌత్రాంతిక యోగాచారులు ముగ్గురు చూచే వ్యక్తికి క్షణిక విజ్ఞానం అంటారు. సౌత్రాంతిక వైభాషికులకు విజ్ఞానం వ్యక్తితో పాటు గమనించబడే ప్రపంచం, ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది మొదటి ప్రతిజ్ఞ. ప్రతిజానీమహే, దిస్ ఈజ్ అవర్ ప్రతిపాదన. ప్రతిపాదన, ప్రపోజల్, ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ అంటే ప్రతిపాదన. ప్రతిజ్ఞ అంటే భీష్ముడు గారు ప్రతిజ్ఞ చేశారండి, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటా, అది కాదు ఇక్కడ పాయింట్. ప్రతిజ్ఞ ఇన్ వేదాంత అండ్ తర్క ఈజ్ ఏ ప్రపోజిషన్, ఏ ప్రతిపాదన. ప్రజ్ఞప్తి సనిమిత్తత్వం ఈజ్ ద ఫస్ట్ ప్రపోజల్ వీఆర్ మేకింగ్. వాట్ ఈజ్ ప్రజ్ఞప్తి? గమనించే విజ్ఞానం లేక చైతన్యం. వాళ్ళు చైతన్యం అన్నారు, విజ్ఞానం అంటారు. ఓకే, తస్యాహ్, ఆ ప్రజ్ఞప్తికి సనిమిత్తత్వం మూలంలో ఉంది. నిమిత్తం ఉండాలి. సనిమిత్తత్వం అంటే దానికంటే భిన్నమైన ఒక నిమిత్తము బాహ్యంగా, బాహ్య ప్రపంచంలో ఉండాలి. నిమిత్తమైనటువంటి విషయం, వస్తువు ఉండాలి. సనిమిత్తత్వం అంటే దానికి ఒక వస్తువు ఉంది. ఎవరికి ఉంది వస్తువు? గమనించే విజ్ఞానానికి, గమనించే వ్యక్తికి ఒక వస్తువు ఉండాలి. ఎటువంటి వస్తువు? స్వ ఆత్మ వ్యతిరిక్త ప్రజ్ఞ, అది విషయత్వం ఉండాలి. గమనించే వ్యక్తికి భిన్నమైనటువంటి నిమిత్తము ఉండాలి. ఇది వారి ప్రతిజ్ఞావాక్యం. దీనికోసం ఒక ప్రతిజ్ఞ చేశారనుకోండి, వీళ్ళు అనుమానవాదులు కదా, ఎవరు? వైభాషికులు. అప్పుడు ఏంటుంటాయి? హేతు ఉంటుంది, ప్రతిజ్ఞ ఉంటుంది, సాధన ఉంటుంది, హేతు ఉంటుంది, ఉపసంహారం ఉంటుంది. హేతు ఏమిటి? 2 హేతువులు చెప్తున్నాను నేను. I made a statement. What is my statement? There must be external object to get internal multitude of cognitive experiences. What is the hetu or the strong reason that you propose? Number 1, ద్వయనాశక. బయట వస్తువులు లేకపోతే నీకు ఒక్క విజ్ఞానం ఏకాండిగా అలా ఒకే విజ్ఞానం కదులుతూ గంగా ప్రవాహంలా నీకు కనిపిస్తుంది. అందులో ఘటము, పటము, కుక్క, పిల్లి, టేబుల్, ఇల్లు అనేటటువంటి ద్వయము, ద్వయ హియర్ మీన్స్ మల్టిపుల్, ప్లూరాలిటీ, నాశక అని అయి ఉండేది. ద్వయ ఈజ్ అనుభవ. If there is no object outside, it means there is dvayanashaka. Plurality would not have been there. But what is the observation? We all know there is plurality is there. So, the hetu says, then because you are pluralities, you are experiencing, there must be plurality outside. That is the Vaibhashika statement. That is the point number 1, or observation number 1, or the hetu number 1. For what? For the pratigya. What is the pratigya? ప్రజ్ఞప్తి సనిమిత్తత్వం. అన్ని జ్ఞానాలకు నిమిత్తం ఉన్నది. ఎటువంటి నిమిత్తం? స్వ ఆత్మ వ్యతిరిక్త నిమిత్తం. అంటే చూచేటటువంటి వ్యక్తి కంటే వేరే భిన్నమైనటువంటి ఆబ్జెక్ట్ వేరే ఉండాలి. చూచేవాడు వేరు, చూచే ఆబ్జెక్ట్ వేరు. ఎవ్రీబడి నోస్ దట్. రెండోది, సంక్లేశస్య ఉపలబ్ధి. ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ డ్యుయాలిటీ? మనం మీ ఆవిడ పోట్లాడినప్పుడు నిన్ను గట్టిగా ఏదో అంది, అప్పుడు ఏడ్చేవా? ఏడ్చాను సార్. ఆ తరువాత ఆమె నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది, అప్పుడు సుఖంగా ఉన్నదన్నావుగా? అన్నాను. 2 అన్నాను సార్. మరంటే ఏమిటి? సంక్లేశము, సుఖ దుఃఖ అనుభవాలు నీకు కలిగాయి కదురా. అంచేత ఖచ్చితంగా వేరువేరుగా వస్తువు తాలూకా ఇది ఉండాలి అనేటటువంటిది రెండవ తర్కం.
శబ్దాది ప్రతీతి. విజ్ఞానం అంటే ఏంటి? విజ్ఞానం అంటే శబ్దాదులు తెలియడమే విజ్ఞానం. వాట్ ఈజ్ విజ్ఞాన? విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్ విజ్ఞాన ఆర్ ఆల్జిబ్రా విజ్ఞాన. విజ్ఞాన హియర్ ఇస్ శబ్దాది ప్రతీతి. ఈవెన్ దట్ ఆల్సో ఇస్ శబ్దాది ప్రతీతి. వాట్ ఈజ్ ఆల్జిబ్రా? ద వన్ ఐ సీ అట్ ద బుక్ ఆర్ ద వన్ ఐ సీ ఆన్ ద బ్లాక్ బోర్డ్ ఈజ్ ఎ కాగ్నిషన్ అండ్ దెన్ ఐ మేక్ ఇన్ఫరెన్సెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, శబ్దాది ప్రతీతి. ఏ అనుభవమైనా, ఏ శబ్దానుభవమైనా, రూపానుభవమైనా, వాసనానుభవమైనా, రంగు అనుభవమైనా, వివిధ అనుభవాలు శబ్దాది ప్రతీతులు. తస్యాహ్ ఆ శబ్దాది ప్రతీతులకు, ప్రజ్ఞప్తే ఆ ప్రజ్ఞప్తులకు, ఆ విజ్ఞానాలకు శబ్దాది ప్రతీతి. ప్రతి అనుభవానికి వెనకాల శబ్దాది వస్తూ ఉండాలి. అనుభవం ఈక్వల్ టు విజ్ఞానం. ఆ విజ్ఞానం విజ్ఞానానికి బాహ్యంగా వస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రతి అనుభవంలో రెండు భాగాలు ఉన్నాయి. ఏమిటి? ఒకటి నాలోనున్నట్టు విజ్ఞానము, రెండు ఈ గ్లాసు అనుభవ భాగము. విజ్ఞానము అనుభవించబడిన ఆబ్జెక్ట్ భాగము, బాహ్య వస్తువు. ఇది ఏతత్ సనిమిత్తత్వం, సవిషయత్వం. ఎటువంటి నిమిత్తం ఇది? స్వాత్మ వ్యతిరిక్త విషయత్వం. విజ్ఞానం కంటే బయట భిన్నంగా ఉండే వస్తువు. ఇత్యేతత్ ఈ సమోని ప్రతిజానీమహే. ఇది మా ప్రతిజ్ఞ. ప్రతిజానీమహే అనేది ప్లూరల్లో ఉంది. అంటే ఏమిటి? ఇది మన ప్రతిజ్ఞ అన్నాడు. ఎవరెవరిని చూసుకొని? ఈ పక్కన ఈయన ఉన్నారు, సౌత్రాంతికులు ఉన్నారు. ఆ పక్కన కర్మవాదులు ఉన్నారు, ఇంకా ద్వైతవాదులు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఉన్నారు. ఇది మా ప్రతిజ్ఞ అండి అన్నాడు. ప్రపోజ్ చేస్తున్న వారెవరు? వైభాషిక బౌద్ధులు. బహువచనం వాడారు. ఓకే, వీరు వైభాషికులు అనుమాన ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. అనుమాన ప్రమాణంలో ఏమిటుంటాయి? పక్షం ఉంటుంది, సాధ్యం ఉంటుంది, హేతు ఉంటుంది, కన్క్లూషన్. పక్షం ఏమిటి? పక్షం అంటే స్టేట్మెంటు, ప్రతిజ్ఞ, ప్రజ్ఞప్తి అనేటటువంటి ప్రజ్ఞప్తి అంటే జ్ఞానం, విజ్ఞానం, క్షణికమో లాంగ్ టర్మ్ అది ఉంది. సాధ్యం ఏమిటి? ఎందువలన? ప్రజ్ఞప్తి సనిమిత్తత్వం. దట్ ఈస్ ది స్టేట్మెంట్. ప్రజ్ఞప్తి నిమిత్తాన్ని కలిగి ఉన్నది. ఎందుకు? రెండు హేతువులు చెప్పారు. ఒకటి చెప్తే చాలు, రెండు చెప్తున్నారు. ఒకటి ద్వయనాశిక, రెండవది సంక్లేశస్య ఉపలబ్ధిస్య. ద్వయనాశిక అంటే బయట వస్తువులు లేకపోతే ప్లూరాలిటీ ఉండేది కాదు. ప్లూరాలిటీ ఉంది కాబట్టి బయట వస్తువులు ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ ది వ్యతిరేక తర్క. బయట వస్తువులు ఉన్నాయి కాబట్టి నాకు బయట వస్తువులు అనుభవం లోపల ఉన్నది, అన్వయ తర్క. వ్యతిరేక తర్క ఏమిటి? బయట వస్తువులు లేకుంటే నాకు ప్లూరాలిటీ అనుభవం అయి ఉండేది కాదు అనేటటువంటిది వ్యతిరేక తర్క. రెండు ఒక్కదాన్ని చూపిస్తాయి. ద్వయనాశక అదొకటి. రెండవది ఏమిటి? సంక్లేశస్య ఉపలబ్ధి. సంక్లేశం, సుఖ దుఃఖములు అవి ఉపలబ్ధి అవుతున్నాయి, అందరికీ తెలుస్తున్నాయి, అనుభవం అవుతున్నాయి, భోగం అవుతున్నాయి. అంటే భోగ వైచిత్ర్యం, అనుభవ వైచిత్ర్యం. వైచిత్ర్యం అంటే ప్లూరాలిటీ. అనుభవ వైచిత్ర్యం వన్ రీజన్, భోగ వైచిత్ర్యం అనదర్ రీజన్. నహి నిర్విషయ అంటే విషయాలు బయట లేకుండా ఉంటే ప్రజ్ఞప్తి విజ్ఞానానికి, శబ్దాది ప్రతీతి శబ్దము మొదలైనటువంటి అనుభవాలు నహి స్యాత్ నస్యాత్ కలిగి ఉండవు. నిర్విషయ ప్రజ్ఞప్తి. విషయాలు బయట వస్తువులు లేనప్పుడు ప్రజ్ఞప్తికి, విజ్ఞానానికి శబ్దాది ప్రతీతి నస్యాత్ కలిగి ఉండేది కాదు. కాబట్టి తస్యాహ్ ఆ ప్రజ్ఞానము, ఆ ప్రజ్ఞప్తులు ప్లూరలు సనిమిత్తత్వాత్ నిమిత్తము కలిగి ఉన్నవి. నహి నిర్విషయ ప్రజ్ఞప్తి శబ్దాది ప్రతి స్యాత్. నిర్విషయ ప్రజ్ఞప్తి ఒక స్వచ్ఛమైన బాహ్య వస్తువు లేని విజ్ఞానం. నిర్విషయ ప్రజ్ఞప్తి అంటే విజ్ఞానం ఎటువంటి శబ్దాది ప్రతీతులు లేవు. విషయాలు లేకపోతే శబ్దాది ప్రతీతి అనుభవంగా మారదు. శబ్దాది ప్రతీతి నిర్విషయ, శబ్దాది ప్రతీతి ప్రజ్ఞప్తి న స్యాత్ కలిగి ఉండేది కాదు. కాబట్టి తస్యాహ్ ఆ ప్రజ్ఞప్తులకు సనిమిత్తత్వాత్ ఆ అనుభవములకు బాహ్యముగా నిమిత్తములు వస్తువులు కూడా ఉన్నాయి.
అదొక పాయింట్. అన్యథా ఆన్ ది అదర్ హ్యాండ్, ఆన్ ద కాంట్రరీ, నిర్విషయత్వే, విషయమే లేకపోతే శబ్ద స్పర్శ నీల పీత లోహిత ఆది శబ్ద సౌండ్ జ్ఞానము, స్పర్శ స్పర్శ విషయాలు, నీల పీత, నీల అంటే నీలము, పీత అంటే పసుపు, లోహితం అంటే ఎరుపు. పసుపు ఎరుపు నీలం ఇలాంటి రూప రంగుల వ్యత్యాసాలు ప్రత్యయ వైచిత్రస్య, ప్రత్యయ వైచిత్ర్యాలు, ప్రత్యయాలలో ఆ వస్తువులలో వైచిత్ర్యము ద్వయస్య అంటే ఆ ప్లూరాలిటీ నాశత అనుంది అక్కడ. నాశత అంటే నాశ అభావ అంటే ఉండేది కాదు, అభావమై ఉండేది. ప్రసజ్యేతే ఇత్యర్థ. ప్రసజ్యేతే అటువంటి ప్రసక్తి వచ్చి ఉండేది ఇది అని అర్థ, అభిప్రాయం. ఒక్కొక్క ముక్క విడదీద్దాం. అన్యథా అలా కాకుండా, ఎలా కాకుండా, బయట వస్తువులు లేకుండా ద్వయం అంటే మూలంలో ద్వయం అని ఉంది. ద్వయం కదరా, ద్వయస్య అని చదువుకో, ద్వయమునకు అని చదువుకోవాలి. ద్వయానికి షష్ఠి విభక్తి, ద్వయస్య చదువుకో. అంటే ఎందుకు, ప్రత్యయస్య వైచిత్రస్య ద్వయస్య అంటున్నాం కదా, అందువలన. అన్యథా ఒకవేళ నిర్విషయత్వే, అలా కాకుండా బాహ్య వస్తువు విషయం లేకపోతే, నిర్విషయత్వే ద్వయస్య నాశత, ద ప్లూరాలిటీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్, ప్లూరాలిటీ విల్ నాట్ ఎగ్జిస్ట్. నానాత్వం ఉండేది కాదు. ఏమిటా నానాత్వం? సింపుల్ సెంటెన్స్ ఏమిటి? అన్యథా నిర్విషయత్వే ద్వయస్య నాశత, దట్స్ ఆల్. అన్యథా అలా కాకుండా, నిర్విషయత్వే బాహ్య వస్తువులు లేకపోతే, ద్వయస్య ప్లూరాలిటీ అనుభవము నాశత ఉండేది కాదు. ఏమి ద్వయస్య అది? ఆయన మధ్యలో రాస్తున్నారు. శబ్ద స్పర్శ నీల పీత లోహిత ఆది ప్రత్యయ వైచిత్రస్య, అదే ద్వయం రా. ద్వయం అంటే ప్లూరాలిటీ. శబ్దస్పర్శ నీల పీత లోహితాది ప్రత్యవైచిత్ర్యస్య, రకరకాల చిత్ర వైచిత్ర్య బహుళత్వ అనుభవాలు ఉండేటివి కావు. ఎప్పుడు? నిర్విషయత్వే, విషయం లేకపోతే. అంటే ఏమిటి? అనుభవాలు ఉన్నాయా? ఉన్నాయి. అవి వ్యారీడ్గా ఉన్నాయా? ఉన్నాయి. మల్టిపుల్గా ఉన్నాయా? ఉన్నాయి. అంటే చిత్ర విచిత్ర బహుళత్వ అనుభవాలు కలుగుతున్నాయి కదా. కాబట్టి నిర్విషయం అని చెప్పకో, విషయం వస్తువు ఉండే ఉంది, గ్యారంటీగా ఉంది. అన్యథా నిర్విషయత్వే ప్రత్యయ వైచిత్ర్యస్య ద్వయస్య నాశత అనుంది. నాశత అంటే ఏమిటి? నాశ, నాశనం అవడం. నాశనం అంటే ఏమిటి? అభావ, లేకపోవడము. ప్రసజ్యేతే ఇత్యర్థ. నాశత అంటే నాశ అభావ, అనుభవం లేకపోవడం. బాహ్య ప్రపంచం లేకపోతే బహుళత్వ అనుభవాలు ఉండవు. అభావ ప్రసజ్యేత అంటే అనుభవాలు లేవు అనే ప్రసక్తి వస్తుంది. బహుళమైన అనుభవాలు లేవు. అభావ అంటే నానాత్వం అనే అనుభవం లేదు అనేది అనే ప్రసక్తి, ప్రసజ్యేత అంటే ప్రసక్తి వస్తుంది. కానీ వాట్ ఈజ్ యువర్ అనుభవ? బహుళమైన అనుభవాలు ఉన్నాయి. విజ్ఞానం కంటే భిన్నంగా బాహ్య వస్తువులు ఖచ్చితంగా ఉన్నాయని అర్థము. తస్మాత్ ఇది వ్యతిరేక తర్కం. ఏమిటి వ్యతిరేక తర్కము? బాహ్య వస్తువులు ఉన్నాయి, బాహ్యానుభవం కలిగింది. బాహ్య వస్తువులు లేకపోతే బాహ్యానుభవం అంతరానుభవములు కలిగి ఉండేవి కావు. బాహ్య వస్తువులు ఉన్నాయి, నాకు విజ్ఞానంలో అనుభవం తెలుస్తుంది. అన్వయ తర్కం. వ్యతిరేక తర్కం అంటే ఒకవేళ బాహ్య వస్తువులు లేని పక్షంలో నాకు బాహ్య అంతరంగా నాకు ఈ బహుళత్వము, నానాత్వము, ప్లొరాలిటీ, అనుభవ వైచిత్ర్యము కలిగి ఉండేది కాదు. వ్యతిరేక తర్కం. కనుక మహానుభావ యోగాచార్య, మీరే ఇక్కడ మెయిన్ అపోనెంట్. బాహ్య ప్రపంచాన్ని అంగీకరించండి అని గౌడపాదులు చూస్తున్నారు. ఇంత గట్టిగా వాదించేస్తున్నాడు. ఒకవేళ యోగాచారి ఒప్పించుకుంటాడో ఏమిటో. ఒకవేళ ఒప్పించుకుంటే మరి అద్వైతులకు బాహ్య ప్రపంచం వేరే లేదు, మనసు కంటే మనం చెప్పాలి. మరి ఏం చెప్తాడో ఏనని 25వ తారీఖు కోసం వేచి ఉందాము అన్నట్టుగా చూస్తున్నారు ఆయన. కూర్చున్నారు ఆయన ఎదురుగుండా మన ముందు. నచ ప్రత్యయ వైచిత్రస్య ద్వయస్య అభావో అస్తి
ఒకవేళ కానీ ప్రత్యయ వైచిత్ర్యం యొక్క అభావం ఉంటే దాని ప్రత్యక్ష ప్రమాణం ఎక్కడ ఉంది? ప్రత్యక్షత్వాత్, అనుభవాల బహుళత్వాన్ని ఎప్పటికీ నిరాకరించలేరు. ఎందుకు? బహుళత్వం స్పష్టంగా అనుభవిస్తున్నాము కనుక. ప్రత్యక్షత్వాత్ అంటే సార్వత్రిక అనుభవము. ఎవరినైనా అడగండి, ఆర్ యూ సీయింగ్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ, మల్టిపుల్ కలర్స్? రంగురంగులుగా ప్రపంచం కనిపిస్తోందా? ఏకాండిగా ఒక్క గోడే కనిపిస్తోందా? అదేమిటి సార్ అలా అంటారు? నాకు కళ్ళున్నాయి, హాయిగా వెరైటీ కనిపిస్తుంది. వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటాడు. ఇది సార్వత్రిక అనుభవము, ప్రత్యక్షత్వాత్. అత ప్రత్యయ వైచిత్ర్యస్య ద్వయస్య దర్శనాత్, అత అందువలన ప్రత్యయ వైచిత్ర్యము అంటే అనుభవ వైచిత్ర్యము, ద్వయస్య ప్లూరాలిటీ, దర్శనాత్ అనుభవం అవుతోంది కనుక, ప్రత్యయ వైచిత్ర్యస్య దర్శనాత్ అనుభవాల బహుళత్వాన్ని ఒక్కొక్కరు అంగీకరించాలి కనుక బాహ్య వస్తువుల బహుళత్వాన్ని తప్పనిసరిగా అంగీకరించాలి. అక్కడ ఏముంటుంది? పరతంత్ర అస్థిత అని ఉంది. పరతంత్రము, తంత్రము అంటే స్కూల్ ఆఫ్ థాట్, పరతంత్రము ఇతర స్కూల్స్ ఆఫ్ థాట్. ఇతర స్కూల్స్ ఆఫ్ థాట్ వీళ్ళకి సపోర్ట్ వాళ్ళు ఎవరున్నారు? ద్వైత తత్వవేత్తలు. వాళ్ళందరూ బహుళత్వాన్ని అంగీకరించారు. సాంఖ్యులు బహుళత్వం ఉందన్నారు. ముఖ్యంగా ప్రకృతి అది చైతన్యము వేరువేరుగా ఉన్నాయన్నారు. ఆ ప్రకృతి నుంచి అనేకం వచ్చాయన్నారు. పరమాణువులు వాళ్ళు చెప్పనే అక్కర్లేదు, బహుళత్వమే అంటున్నారు. ఇంకా మన ద్వైత అద్వైత మతాలను కూర్చోబెడితే వాళ్ళకు ఉన్నదే బహుళత్వము. ఒక 200 మంది దేవతలు, ఈ దేవతలకు పూజలు పురస్కారాలు అటు కల్టులు అవన్నీ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ ద్వైత తత్వవేత్తలందరూ అంగీకరిస్తున్నారు బహుళత్వం. పరతంత్ర అంటే అన్యద్వైత దర్శనాన్ని అని అర్థం. పరేషాం తంత్రం పరతంత్రం. పరతంత్రం అనగా ఏమిటి రాశారు? పరేషాం తంత్రం, షష్ఠి తత్పురుష సమాసం. ఇది అన్యశాస్త్రం. పరేషాం ఇతరమైన, తంత్రం శాస్త్రం, పరేషాం తంత్రం అన్యశాస్త్రము, ఇతర ద్వైత దర్శనముల యొక్క. పరతంత్రస్య, పరతంత్ర ఆశ్రయస్య అని అర్థం రా. పరతంత్రస్య అంటే పరతంత్రము యొక్క, అంటే పరతంత్రాన్ని ఆశ్రయించుకున్న, ఇతర దర్శనాలతో అంగీకరించిన బాహ్యార్థస్య నానాత్వానికి, బాహ్యంలో అనేక వస్తువులు ఉన్నాయి అనే దానికి. అటువంటి వస్తువులు ఎటువంటివి? జ్ఞాన వ్యతిరిక్తస్య అంటే ఈ విజ్ఞానం కంటే భిన్నమైన వస్తువులకు అస్థిత మత, స్వతంత్ర ఉనికి ఉందని మా అభిప్రాయము. మత అంటే స్వీకరిస్తున్నాము, మత అంటే అభిప్రేత. ఇది మా అభిప్రాయము, మా పరిశీలన, మా యొక్క ప్రతిపాదన, మా యొక్క కన్క్లూషన్. ప్రతిపాదన అదే కన్క్లూషన్. ఓకే, అస్థిత మత. ఓకే, ఇంత కన్ఫ్యూషన్ ఏమిటి? సరళమైన భాషలో చెప్పాలంటే మన విజ్ఞానాన్ని చైతన్యము వస్తువులకు ఉంది, వస్తువు జడము, విజ్ఞానం చైతన్యం. రెండున్నాయా? ఒక్క జడమే ఉందా? ఫస్ట్ యూ క్లారిఫై దట్. ఈజ్ దర్ ఓన్లీ మ్యాటర్ ఆర్ ఈజ్ దర్ మ్యాటర్ యాజ్ వెల్ యాజ్ కాన్షియస్నెస్ టు ఐడెంటిఫై ద మ్యాటర్? యూ హ్యావ్ టు ఐడెంటిఫై. యు ఆర్ బండిల్ ఆఫ్ కాన్షియస్నెస్. విజ్ఞాన, ఈ విజ్ఞానం సవిశేషము నిర్విశేషము తర్వాత చూద్దాం. విజ్ఞానం అంటూ ఒకటి ఉందిగా, ఆ విజ్ఞానం అంటే కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ యూనివర్సల్ డివైడెడ్ తర్వాత చూద్దాం. ఈ విజ్ఞానం అనేదాన్ని వస్తువులంటే జడములు, చైతన్యం అంటే విజ్ఞానం, రెండు విషయాలు అంగీకరిస్తావా? ప్రపంచంలో ఒక్క జడత్వమే ఉంది, చైతన్యం లేదంటావా? ఏ ఫండమెంటల్ క్వశ్చన్. ఎవ్రీవేర్ దిస్ ఇస్ బీయింగ్ డిస్కస్డ్. ఇప్పటికే చర్చ జరుగుతుంది. దీనికి 3 రకాల స్టాండ్ పాయింట్స్ ఉన్నాయి. ఆధునిక శాస్త్రీయ శాస్త్రంలోకి వెళ్ళండి, ఆ దృక్కోణంలోకి వెళ్ళి అడగండి. ఫిజికల్ స్కూల్ ఆఫ్ థాట్, మెటీరియల్ స్కూల్ ఆఫ్ థాట్స్ వాళ్ళని అడిగితే దేర్ ఈజ్ నో చైతన్య, ఓన్లీ జడత్వ. ఓన్లీ మ్యాటరే ఉంది, మెటీరియలే ఉంది. There is no Chaitanya. Then I am cognizing the matter. How do I cognize matter? You are a bundle of matter. In this matter, brain is also a matter. In that matter, there is an energy potential changes. Matter and energy are there.
outside. Matter can convert into energy, energy can get converted into matter. So the matter now gives a transformation into the energy. In the mind, small electrical impulses will come. In fact, every cell membrane has got an electrical charge. The sodium outside and potassium inside. The flux of sodium in and potassium out is the action potential. We know that is an electrical change. This electrical change only in the brain cells, if it occurs, you see that an object-like thing is appearing. Because of your specially developed sensation, internal sensations or special senses, you experience Sapta, Sparsha, Rupa, Rasa and Gandha. There is no Chaitanya, Atma, Gitma, nothing nahi janta. Only one thing is there, that is Jadatva, only Pada. This is the viewpoint of the science. Ivi, ఇప్పుడు సైన్స్ మారుతుంది. ఇట్స్ నాట్ లుకింగ్ దట్ బ్యాడ్ నౌ. నౌ ఈ విజ్ఞానము, ఈ చైతన్యము కేవల ఎలక్ట్రికల్ ఇంటర్ఫిరెన్స్ మాత్రమే, విద్యుత్ అవాంతరం మాత్రమే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క దిగ్భ్రాంతికరమైనటువంటి కన్క్లూషన్. అదృష్టవశాత్తు వారికి ఖచ్చితంగా తెలియదు ఈ విషయం. దే కాంట్ ప్రూవ్ ఇట్ దట్ దెర్ ఇస్ నో చైతన్య. దే కెన్ ఓన్లీ ఇన్ఫర్ by experiment, but they cannot prove there is no Chaitanya. Matter and energy only. Electrical impulses ne మనం వస్తువుల అనుభవంగా తెలుసుకుంటున్నాం. దిస్ ఇస్ స్టాండ్ పాయింట్ నెంబర్ 1. అంటే ఏంటి? వస్తువు, జడత్వము, చైతన్యము, ఇనర్ట్ మ్యాటర్ అండ్ చైతన్య కాన్షియస్నెస్ రెండు ఉన్నాయా, ఒకటి ఉన్నాయా? సైన్స్ ప్రకారంగా ఓన్లీ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఉన్నాయి. మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇంటర్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, వేరే చైతన్యం లేదు. బౌద్ధ మతం ఏముంటుంది? ది క్వైట్ ఆపోజిట్. దేర్ ఇస్ నో మ్యాటర్ ఎట్ ఆల్, ఓన్లీ చైతన్య ఈజ్ దేర్, దట్ టు క్షణిక చైతన్య. వన్ ఎక్స్ట్రీమ్ ఈజ్ సైన్స్, ద అదర్ ఎక్స్ట్రీమ్ ఈజ్ బౌద్ధ. In one more extreme of the Bauddha says, even the fellow who is cognizing also is not there, only emptiness, shunya is there. Is that true? Or is this true? There is a madhya marga in between stand. What is that? Sankhya Tattvavetta. ఈయనంటాడు చైతన్యం ఉన్నదండి, విజ్ఞానం ఉంది, జడం మా ప్రకృతి గారు ఉన్నారు, ఆవిడే దీనికి మూల కారణం. ఈ జడత్వం ఉన్నది. చైతన్యం జడత్వం కంటే భిన్నమైనది. జడత్వం చైతన్యం కాదు, చైతన్యం జడత్వం కాదు. రెండు ప్యారలల్ రియాలిటీస్ సమాంతరంగా ఉన్నాయి. ఏకమేవ అద్వయం బ్రహ్మ అని మేము చెప్పము. చైతన్య ఈజ్ దేర్, జడ ఆల్సో ఈజ్ దేర్. రెండు స్వతంత్ర సత్తలు, రెండు శాశ్వతమైనవి, రెండు విభిన్న తత్వాలు, రెండు వాస్తవమైనవి, రెండు ఉన్నాయి. ఇది మధ్య మార్గం. ఈ వైభాషికుల ముగింపు ఏమిటి? ఆ సాంఖ్యుల వలె చైతన్యం లోపలుంది, జడత్వమైన మ్యాటర్ కూడా పైన ఉంది, లేకపోతే నువ్వు దాన్ని కాగ్నైజ్ చేయలేవు. అనుభవ వైచిత్ర్యం నీకు రాదు. కాబట్టి బాహ్య ప్రపంచాన్ని అంగీకరించండి. బాహ్య ప్రపంచాన్ని అంగీకరించండి అంటే జాతివాద, అజాతివాదం, అజాతివాదం నక్కించిన జాయతే అని మాట్లాడకండి. మాటిమాటికి నేహనానాస్తి కించిన అనవద్దు అంటూ గట్టిగా వాదిస్తున్నారు. అనుమానం నెంబర్ 1 ముగిసింది. ఏమిటో అనుమానం నెంబర్? ప్రజ్ఞప్తి సనిమిత్తత్వ. ప్రజ్ఞప్తికి నిమిత్తము ఆబ్జెక్టు బయట ఉంది. ఎందువలన? ద్వయసత్వాత్, అంటే ద్వయానుభవం కలుగుతోంది కనుక. ద్వయ అంటే ప్రత్యయ వైచిత్ర్యం, ప్రత్యయాల్లో భిన్నత్వం కనిపిస్తోంది సత్వాత్ ఉండుట వలన. అంటే ప్రత్యయ వైచిత్ర్యం అంటే అనుభవాలలో భోగం, రకరకాల అనుభవాలు కలుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బయట ఆబ్జెక్ట్ కూడా ఉంది. దేర్ ఈజ్ కాన్షియస్నెస్, విజ్ఞాన ఇన్సైడ్, and there is the object or the jada material outside. Both are existing. We concur with the other Dvaitavadis, major Sankhyavadis. Nahi prajnapte hi prakashamatra swarupaya నీలపీతాది బాహ్యాలంబన వైచిత్ర్యం అంతరేణ స్వభావభేదేన ఏవ వైచిత్ర్యం సంభవతి. భగవత్పాదులు రాస్తున్నారు. అంటే వాళ్ళ టోన్లోనే మాట్లాడుతున్నారు. ఈ భాష్యం కూడా చాలా పవర్ఫుల్గా వాళ్ళని సమర్థించేటట్టే ఉంది. ఎందుకంటే వాదన వాళ్ళది కదా. రావణాసురుడు గారి సంభాషణను వాల్మీకి గారే రాశారు, సీతామ్మవారి సంభాషణను వాల్మీకి గారు రాశారు, హనుమత్స్వామి సంభాషణలు వాల్మీకి గారు రాశారు. అక్కడ ఈయన ఈ పూర్వపక్షం గురించి రాస్తున్నారు కాబట్టి వాళ్ళని సమర్థిస్తూ వ్రాశారు. నహి ప్రజ్ఞప్తే ప్రకాశం మాత్ర స్వరూపాయ
నీలపీతాది బాహ్యాలంబన వైచిత్ర్యం అంతరేణ స్వభావభేదేన ఏవ వైచిత్ర్యం సంభవతి. హౌ? I'm giving an example. స్ఫటికస్య ఇవ నీలాద్రిపాదాశ్రయై వినా వైచిత్ర్యం న ఘటతే. మహాయానవాదిని మహాయానవాది ఎదుర్కోవచ్చు. మహాయానవాది ఉన్నాడుగా పక్కన, ఆయనే కదా వాదిస్తున్నాడు. ఎవరు మహాయానవాది? మన యొక్క యోగాచార బౌద్ధుడు. ఆయన అంటున్నాడు, రకరకాల వస్తువులు ఉన్నందువల్ల రకరకాల అనుభవం కలగలేదు మిత్రమా. రకరకాల క్షణిక విజ్ఞానాలు. మా విజ్ఞానం ఒకటే, అలా వాళ్ళలాగా విజ్ఞానం ముక్కలు 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 ముక్కలు. క్షణిక విజ్ఞానం, ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క విజ్ఞానం, ఒక్కొక్క విజ్ఞానం ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తుంది. బయట వస్తువు ఎందుకు? నాకు వస్తువు ఉండక్కర్లా. విజ్ఞానం క్షణికము, విజ్ఞానం ఇంటరప్టెడ్, విజ్ఞానం మల్టిపుల్. సో ఆబ్జెక్ట్స్ లేకుండానే నాకు మల్టిపుల్ అనుభవం కలుగుతుంది అంటూ చెప్తున్నాడు. ఓకే, అనుభవాల బహుళత్వము క్షణిక విజ్ఞానం బహుళం కాబట్టి అదే మీకు బహుళత్వాన్ని వివరించేస్తుంది. బాహ్య ప్రపంచం అక్కరలేదు అని ఆయన చెప్పొచ్చు. దానికి హీనయాని యొక్క సమాధానం ఇక్కడ రాస్తున్నారు. హీఈస్ ఇమాజినింగ్ యాజ్ దో ది యోగాచార బౌద్ధ మహాయానవాది హీఈస్ కంటెస్టింగ్ దిస్ సిచ్యువేషన్. యు ఆర్ సేయింగ్ మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దేర్ inside the mind. Okay, these multiple experiences are not because there are multiple objects outside. It is because the consciousness itself is not one uniform mass of entity. It is a kshanika vijnana. It is multiple. Because of multiple vijnana, I am experiencing multiple objects without there being any multiple object outside. అని కంటెంట్ చేస్తే దానికి ఆన్సర్ ఏమిటి? హీనయాని సమాధానం ఏమిటి? కేవల క్షణిక విజ్ఞానం యొక్క బహుళత్వము అనుభవాల బహుళత్వాన్ని వివరించలేదు అని చెప్తాడు ఇతను. ఎందుకు? నీకు విజ్ఞానం బహుళత్వమే ఓకే, యూ హ్యావ్ మల్టిపుల్ విజ్ఞానస్, క్షణిక విజ్ఞానస్, బట్ దట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది బహుళత్వ అనుభవ అవుట్ సైడ్ అన్నాడు. హౌ? అనుభవించే బహుళత్వం ఓ రకంగా లేదు. గోడెప్పుడు గోడగా తెలియడం, టేబుల్గా తెలియడం ఓకే, బట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సుఖ అండ్ దుఃఖ. యు ఆర్ గెటింగ్ ద భోగ ఆల్సో. నాట్ ఓన్లీ అనుభవ, యు ఆర్ ఆల్సో గెటింగ్ ద భోగ. గోడ అనుభవ, పట అనుభవ, కుర్చీ అనుభవ, ఇవన్నీ ఒకటి కాదు. మల్టిపుల్ అనుభవాలు ఉన్నాయి, మల్టిపుల్ భోగాలు కూడా ఉన్నాయి, సుఖ దుఃఖాలు. ది అనుభవాస్ ఆర్ నాట్ యూనిఫార్మ్లీ వన్, ది అనుభవాస్ ఆర్ మల్టిపుల్. Okay, that you say because of Vijnana being multiple, Anubhavas are multiple. But how about the Dukkha Sukha Anubhava, Sanklesa Anubhava? వేరువేరుగా ఉన్నాయి కదా. క్షణిక విజ్ఞానంలో బహుళత్వం ఉన్నది కానీ బాహ్య వస్తువు లేనిదే వైవిధ్యం ఉండదు. విజ్ఞానం స్ఫటికం వలె ఎల్లప్పుడూ రంగు లేకుండా ఉంటుంది. విజ్ఞానం ఎందుకు? విజ్ఞానం రంగు లేకుండా ఉంటుంది అనేటటువంటి మీరు తీసుకుంటే, స్ఫటికం ఎగ్జాంపుల్ చూసుకుంటే, దేర్ ఇస్ ఎ క్రిస్టల్. ఈ క్రిస్టల్ ఏ విధమైనటువంటి రంగు వస్తువులు పక్కన లేదే ఇది ఎరుపుగా కనిపిస్తుందా? ఎర్రది ఉంటే ఎర్రది కనిపిస్తుంది, నీలం ఉంటే నీలంగా కనిపిస్తుంది, అలాగేనేమో పసుపు రంగు వస్తువు ఉంటే పచ్చగా కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి కదా. చేత ఒక రంగులేని స్ఫటికము వివిధ ఉపాధయ వస్తువుల కారణంగా రకరకాల రంగులను తీసుకుంటుంది. అలాగే మీ క్షణిక విజ్ఞానము దేని వల్ల విభిన్న రూపాలు తీసుకుంటుంది? ఉపాధుల వలన. ఉపాధులేమిటి? వివిధ వస్తువులు. క్షణిక విజ్ఞానం అనేది కరప్టెడ్గా ఉంటుందా, లేకపోతే ఈజ్ ఇట్ ఎ ప్యూర్ వన్? యా, ఇట్ ఇస్ ప్యూర్. ప్యూర్ స్ఫటికంలో రంగు ఎలా వచ్చిందయ్యా? పక్కన ఆబ్జెక్ట్ ఉండాలి కదా. అలాగే నీ క్షణిక విజ్ఞానంలో ఒక భేదం తెలియాలి అంటే పైన ఆబ్జెక్ట్ ఉండాలి. ప్రజ్ఞప్తే ప్రకాశమాత్ర స్వరూపాయ. ప్రజ్ఞప్తి కేవల చైతన్య స్వరూపము, ప్రకాశ స్వరూపమే అయి ఉంటే క్షణిక విజ్ఞానము స్వచ్ఛమైన విజ్ఞానం, కాంతి స్వభావం కలిగినది. ప్రకాశమాత్రం అంటే అందులో వైవిధ్యం లేదు. జస్ట్ లైక్ ప్రొజెక్టర్ ల్యాంప్ ఈజ్ ప్రొజెక్టింగ్. ఇస్ దర్ ఎనీ వైవిధ్య ఇన్ ది ల్యాంప్? ఇట్ ఈస్ ఓన్లీ వన్ యూనిఫామ్ మాస్ ఆఫ్ ప్రొజెక్షన్. దాంట్లో నీల పీత ఆది బాహ్యాలంబన వైచిత్ర్యం
ది డిఫరెన్సియేషన్ ఆఫ్ బ్లూ, రెడ్, ఎల్లో అనేటటువంటి బాహ్యంలో కనపడుతున్న వైద్యులు నా అంతరేణ, ఆ రంగుల ఆశ్రయం లేకుండా, నా అంతరేణ బాహ్యంగా రంగుల ఆశ్రయం లేకుండా, బాహ్య వస్తువులతో సంబంధం లేకుండా, బాహ్యాలంబన అంతరేణ స్వభావభేదేన ఏవ వైచిత్ర్యం న సంభవతి. అంటే ఆ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఏకాండి విజ్ఞానం ఉన్నదే, క్షణిక విజ్ఞానం ప్రకాశ స్వరూపమైన దానికి పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కాంటాక్ట్ లేనిదే మల్టిపుల్ అనుభవం, వైచిత్ర్యం కలగడం అసాధ్యం. ఎలాగా? స్ఫటికం అనేది శుద్ధంగా ఉంది, అది అనేక రంగులను చూపలేదు. దానికి ఒక వస్తు సంసర్గం ఉంటే ఆ వస్తువు దాంట్లో సంసర్గాధ్యాస పొందితే అక్కడ రంగు కనిపిస్తుంది. అలాగే బాహ్య వస్తువుల ఆశ్రయం లేకుండా కేవల క్షణిక విజ్ఞానం అనుభవ వైవిధ్యాన్ని చూపించలేదు. నీలాది ఉపాధాశ్రయై వినా, అంటే రకరకాల బాహ్య వస్తువులపై ఆధారపడకుండా వైచిత్ర్యం నఘటతే, మీ అనుభవాల బహుళత్వాన్ని వివరించలేరు. దీనితో నెంబర్ 1 ముగిసింది. బాహ్య ప్రపంచాన్ని స్వతంత్రంగా అంగీకరించిన క్షణంలో, అంటే ఇప్పుడు ఏం చెప్పాము అక్కడికి, నెంబర్ 1 అని చెప్పారు, బాహ్య వస్తువులు ఉన్నాయి. బాహ్య వస్తువులు ఉన్నాయంటే ఎలా ఊడిపడ్డాయి ఏమిటి? సృష్టించబడి ఉండాలి. ది షుడ్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ బై సమ్ ఫోర్స్ ఆర్ సమ్ వన్. Then you have to talk about Srishti. When you talk about Srishti, which is the first one you have to start? So మూల కారణం చెప్పాలి, పుట్టుక చెప్పాలి. సృష్టి ఉన్నది, జాతివాదం ఉన్నది, వస్తువులు పుట్టాయి, వస్తువులు ఉన్నాయి, ఉన్నాయంటే అవాంతర కారణాలు ఉన్నాయి, ఈ అవాంతర కారణాలకు ఒక మూల కారణం కూడా చెప్పాలి అంటూ వాళ్ళు వాదిస్తారు. 4:24 హీనయానుల వాదం. బాహ్య ప్రపంచం ఉంది. మనం ఏమన్నాం? ఏ ప్రపంచం మనసుకు భిన్నంగా ప్రపంచం లేదు. ప్రపంచం ఒకవేళ నీకు కనపడుతున్నదంటే అది అపియరెన్స్, తాడు మీద పాములాగా. క్షణిక విజ్ఞానవాదం, యోగాచారవాదుల బాధలతో వైభాషికులు, హీనయాన బౌద్ధుల యొక్క తార్కిక పోరాటము, అంటే ఇంటలెక్చువల్ డిబేట్, సార్ట్ ఆఫ్ తార్కిక పోరాటం. బాహ్య వస్తువుల ఆవశ్యకతను నిరూపించే 2 లోతైనటువంటి ఆపాదన. అనుభవం ఏమిటి? చూసేటటువంటి కన్ను ఉంది, చూడబడే వస్తువు కూడా ఉండి ఉండాలి, అది అనుభవం. దార్శనిక నైషేధ్యం ఏమిటి? ఈ ప్రదర్శన మాండూక్య కారికలోని 24వ శ్లోకంపై ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారపడి ఉంది. వైభాషిక పూర్వపక్షం యొక్క తర్కాన్ని లోతుగా వివరిస్తుంది. ఎవరెవరికి కంటెస్ట్ ఇప్పుడు? హీనయాన బౌద్ధం వాళ్ళకి, మహాయాన బౌద్ధం వాళ్ళకి. హీనయాన బౌద్ధంలో ఎవరున్నారు? సౌత్రాంతికులు, వైభాషికులు ఉన్నారు. ఇక్కడ ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? వైభాషికులు, అనుమానం ద్వారా చెప్పేవాళ్ళు ఉన్నారు. బాహ్యార్థ అనుమానవాదిన. మహాయానాన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? క్షణిక విజ్ఞానం అది కాదు, ఆయన పక్కన నిలబడ్డాడు. యోగాచారులు అంటున్నారు. వాళ్ళు ఏంటంటున్నారు? బయట వస్తువు అక్కర్లేదు, విజ్ఞానం మట్టుకే సరిపడుతుంది. బయట విజ్ఞానం సత్యము, బాహ్య ప్రపంచం లేదు. ఎలా చెప్పగలవు? స్వప్నంలో చూడు, బయట వస్తువు ఏదైనా ఉందా? స్వప్నంలో లేదు, ఒక్క నీ విజ్ఞానమే ఉంది, మనస్సు. ఆ మనస్సులో స్వప్నం తెలుస్తుంది. ఇక్కడ కూడా అదే రూలు అంటున్నాడు ఆయన. వీళ్ళంటున్నారు విజ్ఞానం ఉందయ్యా, ఉంది చైతన్యం, బాహ్యంలో వస్తువు జడంగా కూడా జడ వస్తువులు ఉన్నాయి. ఈ 2 స్వతంత్రంగా ఉన్నప్పుడే ఈ అనుభవం కలుగుతుంది, అనుభవ వైచిత్రం ఉంటుంది అంటూ ఏం చెప్తున్నాడు. ఎవరు? హీనయాన బౌద్ధం రిప్రజెంటెడ్ బై వైభాషిక. సో ద విజ్ఞానం ఈజ్ దేర్ అండ్ యూ సీ ద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. వన్ ఈజ్ క్యూబాయిడ్, వన్ ఈజ్ ఏదంటే సర్కులర్గా ఉన్నాయి, వేరు వేరు రంగులు, శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేవి శబ్ద స్పర్శ, నీల, పీత, లోహిత ఆది వ్యత్యాసాలు కనబడుతున్నాయి. 24వ కారిక పూర్తిగా హీనవాదుల యొక్క తర్క ప్రపోజిషన్, ఇట్ ఇస్ నాట్ ఫైనల్. మహాయానులు దీనికి 25, 27 కారికలలో 25, 26, 27లో సమాధానం చెప్తారు. అద్వైతం ఏం చూస్తున్నారు? ఇలా పక్కన కూర్చుని హాయిగా విశ్రాంతి తీసుకుని చూస్తున్నారు. వీళ్ళు ఎలా కొట్టుకుంటారో. ఈ క్లాష్ ఈజ్ అబ్జర్వింగ్ యాజ్ ఎ న్యూట్రల్ ఎంటిటీ ఫర్ నౌ. ఈ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ ఇన్ 28. ఓకే. ఆధునిక బౌద్ధ మతం మెటీరియలిజం ఏం చెప్తుంది? మెటీరియలిజం వెరీ ఈక్వలెంట్ టు మెటీరియలిజం. దేర్ ఈజ్ ఎన్ ఇనర్ట్ మ్యాటర్, జడత్వం అది ఉంది.
చైతన్యం మెథడులో ఆధునిక భౌతికవాదం అంటే మెటీరియలిజం అనమాట, మన సైన్స్ వర్డ్. దెర్ ఈజ్ ఓన్లీ మ్యాటర్, దెర్ ఈజ్ నో చైతన్య. వాట్ యూ కాల్ చైతన్య ఈజ్ ఓన్లీ అన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ చేంజెస్. However minute they are only electrical energy. There is no consciousness as such. You cannot establish consciousness apart from the matter of the brain. This is the scientific or rather Adhunika physical vadam, materialist. Yogachara Bauddha, the other extreme. There is only consciousness. There is no jada vastu or bahya vastu outside. అంతా విజ్ఞానం యొక్క ప్రొజెక్షన్సే, కల్పనే. దిస్ ఇస్ ద అదర్ ఎక్స్ట్రీమ్. హీనయానం కానీ ద్వైత దర్శనాలుగా సాంఖ్య దర్శనాలు వీళ్ళు ఏం చెప్తారు? విజ్ఞానము ఉన్నది, బాహ్య వస్తువు ఉన్నది. విజ్ఞానం అనేది ఒక వేరే అంశము, బాహ్య వస్తువు అనేది, జడత్వం అనేది వేరే అంశము. ఎనర్ట్ అండ్ దెన్ ప్రకాశ చైతన్య అండ్ ఎనర్ట్ ఆర్ టూ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ రియాలిటీ. అది కాదు, ఇది కాదు, రెండూ సత్యమే. విజ్ఞానము సత్యమే, జడత్వము సత్యమే. దిస్ ఇస్ ద కంటెన్షన్ ఆఫ్ ది సాంఖ్య అండ్ అదర్ ద్వైత దర్శనస్ అలాంగ్ విత్ ది హీనయాన గ్రూప్ ఆఫ్ పీపుల్. బాహ్య ప్రపంచం స్వతంత్రమైనది. అంటే స్వతంత్రమైనది అంటే ఏమిటి? చూచేవాడికి భిన్నంగా దాని పాటుగా అది ఉంది. చూచేవాడు చూచినప్పుడు ఉంది, చూడనప్పుడు ఉన్నది. చూస్తే వాడికి తెలుస్తుంది, చూడకపోతే దాని పాటుకు అది ఉంది అంటున్నారు వాడు. 24వ కారిక పూర్తిగా హీనయానవాదుల తర్కం చెప్పుకున్నాం. అద్వైతులు జాగ్రత్తగా న్యూట్రల్గా ఆ పక్క నుండి వాళ్ళేమో దర్ వాచింగ్ ద ఫన్ హౌ దిస్ పీపుల్ ఆర్ క్లాషింగ్. ఓకే, కారిక ఏమిటి? ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం. ఓకే, అన్యథా ద్వయనాశత. ఆ పార్టే కవర్ చేశాం. ప్రజ్ఞప్తే అంటే ప్రజ్ఞానమునకు సనిమిత్తత్వం, బయట ఆబ్జెక్ట్ నిమిత్తం వస్తువు ఉన్నది. అన్యథా ఒకవేళ అది లేకపోతే ద్వయస్య ప్లూరాలిటీ యొక్క నాశత ఉండేది కాదు. ప్రజ్ఞప్తి అనేది బయట ఆబ్జెక్టు ఉంటేనే అనుభవంగా తెలుస్తుంది. అదే అనుభవ వైచిత్ర్యం. అనుభవ వైచిత్ర్యానికి బయట ఆబ్జెక్టు ఉండి తీరాలి. ఒకవేళ బయట ఆబ్జెక్టులు లేవు అని నువ్వు వాదిస్తే ద్వయనాశత అంటే ఈ ప్లూరాలిటీ ఎక్స్పీరియన్స్ అయి ఉండేది కాదు అంటూ చెప్తున్నారు. ప్రతిజ్ఞ హైపోథసిస్ ఏమిటి? ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం. ది విజ్ఞాన ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ ఎ నిమిత్త అవుట్ సైడ్. బాహ్య కారణమైన వస్తువు, జడ వస్తువు ఒకటి ఉండాలి. దాన్ని చూచే వీడేమో ఈ ప్రజ్ఞప్తిని కలిగి ఉన్నాడు. దానికి హేతువులు చెప్తున్నారు. ఏమిటి హేతువు? సాధనం ఏమిటి? వస్తువు పైన ఉండాలి. వస్తువు, ఆ వస్తువులు ఉన్నాయని చెప్పడానికి ఏంటిది? అన్యథా ద్వయనాశత. అవి లేకపోతే అనుభవాల బహుళత్వము, ద్వయత్వం, ద్వయస్య నాశత్వం అంటే బహుళత్వం సాధ్యం కాదు. దట్ ఈస్ వన్ హేతు. సెకండ్ హేతు సెకండ్ లైన్లో ఉంది. సంక్లేశస్య ఉపలబ్ధస్య, సంక్లేశము ఉపలబ్ధి కలుగుతుంది, సుఖ దుఃఖాల భోగం కలుగుతుంది, భోగ వైచిత్ర్యం ఉంది. అనుభవ వైచిత్ర్యం హేతు నెంబర్ 1, భోగ వైచిత్ర్యం హేతు నెంబర్ 2. వాట్ ఈస్ ద కన్క్లూషన్? పరతంత్ర స్థిత మత. పరతంత్ర ఇతర దర్శనాలు చెప్పినట్టుగానే చైతన్యము ఉంది, ఇటు జడము ఉంది, ద్వైతమే నిజము. ద్వైత దర్శనాలు అంగీకరించే బాహ్య ప్రపంచము ఉనికి సత్యము అంటే చెప్తే అర్థం ఏమిటి? బాహ్య ప్రపంచం ఉంది అంటే సృష్టి జరిగింది, వస్తువులు ఉన్నాయి. సృష్టి జరిగిందంటే దేని నుంచి జరిగింది? కారణమేమి? అవాంతర కారణాలు, అవి పనికిరావు. మూల కారణం ఏది? అది తెలుసుకోవాలి. ఇఫ్ యు సే యు యాక్సెప్ట్ ద వరల్డ్ యాజ్ ఫిజికలీ ప్రజెంట్, you must identify the source from which it has come. That is the point. 24వ కారిక హేనయానవాదుల తర్కము 25 నుంచి 27 వరకు కారిక సమాధానం. ఓకే, ప్రతిజ్ఞ, దట్ ఈస్ ద స్టేట్మెంట్. ప్రజ్ఞప్తే దట్ ఈస్ ద సంబంధం చెప్తున్నారు. ప్రజ్ఞానం, ప్రజ్ఞప్తి, గమనించే చైతన్యం, క్షణిక విజ్ఞానం, నిమిత్తం, విషయం, అనుభవించబడే బాహ్య వస్తువు, ఈ రెండు కలిసినప్పుడే శబ్దానికి ఇంద్రియ
కలుగుతుంది. భగవద్గీతలో కూడా ఓ శ్లోకం అలాగనే ఉన్నది. విషయ ఇంద్రియ సంయోగాత్. విషయము అగో ఆ క్యూబ్, లేకపోతే ఒక గులాబీ, లేకపోతే ఒక ఘటము. ఇంద్రియము కన్ను, వాటి సంయోగాత్ అనుభవం కలుగుతోంది అంటోంది ఒక శ్లోకం. అంటే శబ్దాది ప్రతీతి ఇంద్రియ అనుభవం. ప్రజ్ఞానం శబ్దాది ప్రతీతి ఎలా కలుగుతుంది? సనిమిత్తత్వం. నిమిత్తం ఉంటేనే విషయము వస్తువు అనుభవించబడే బాహ్య వస్తువు. ఎటువంటి బాహ్య వస్తువు? స్వ ఆత్మ వ్యతిరిక్త బాహ్య వస్తువు ఉండాలి. సనిమిత్తత్వం అంటే విజ్ఞానానికి తనకంటే భిన్నమైన ఒక వస్తువుతో సంబంధం కలిగినప్పుడే స్వాత్మ వ్యతిరిక్త విషయత్వే తత్. అలా ఉన్నప్పుడే నీకు ప్రజ్ఞానానికి శబ్ద ప్రతీతి కలుగుతుంది. స్వచ్ఛమైన విజ్ఞానం ఒంటరిగా అనుభవాన్ని ఇవ్వదు. ప్రతి అనుభవంలోనూ రెండు భాగాలు ఉన్నాయి. అనుభవించే విజ్ఞాన భాగము, ద చైతన్య భాగము, అనుభవించబడే వస్తువు భాగము, ద జడ భాగము. దేర్ ఆర్ టూ కాంపోనెంట్స్. వన్ కాంపోనెంట్ ఇస్ ద Chaitanya component, the other component is the Jada component. We have to accept both of them. Now, whether the Jada Bhaga is having absolute reality or not, that is a different contention. We have to accept the Jada Bhaga, we have to accept the Chaitanya Bhaga. We are also accepting that. We say you have two parts. One part is the Chaitanya part, the other is the Jada part. And I tell you later on, the Jada part is as though not there, as though you are intelligent, as though you are beautiful. That means you are not beautiful. As though it is there, it is not there. We will argue later. But you have to accept there are two things. The Vijnana must be there and the Jada Amsham also should be there. Then only there will be a sort of Sabda Pratiti. Okay. Now, వైభాషిక శాఖ వాళ్ళు బాహ్య విశ్వం ఉనికిని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కాకుండా అనుమాన ప్రమాణం ద్వారా, లాజిక్ ద్వారా, లాజికల్ ఇన్ఫరెన్స్ ద్వారా నిరూపిస్తారు. బాహ్య ప్రపంచాన్ని నిరూపించే రెండు అనుమాన తర్కాలు ఇస్తున్నారు, రెండు అనుమాన హేతువులను ఇస్తున్నారు, రెండు అనుమాన వాక్యాలను ఇస్తున్నారు. ప్రతిజ్ఞ ఏమిటి? ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం. వాట్ ఆర్ ది ప్రజ్ఞప్తే అనేటటువంటిది ప్రతిజ్ఞ, సనిమిత్తత్వం అనేది సాధనము. రెండు కలిపితే స్టేట్మెంట్ వస్తుంది. ప్రజ్ఞప్తే అనేది పక్షం, సాధన ఏమిటి? సనిమిత్తత్వం. రెండు కలిపితే ప్రతిజ్ఞ వస్తుంది. ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం. Then what is the hetu? Anubhava Vaichitriam, Bhoga Vaichitriam. Two hetus I am bringing. One is cognitive diversity, the other one is experiential diversity. అన్యథాద్వైనాశిత. ఒకవేళ కానీ బయట ఆబ్జెక్టు లేకపోతే వివిధ రకాల వస్తువులను గుర్తించకుండా వస్తువుని చెట్టు అనే బాహ్య వస్తువులు ఉంటేనే సాధ్యమవుతుంది. అవి వేరువేరుగా లేకపోతే వేరువేరు అనుభవాలు కలిగి ఉండేవి కావు. అద్వైతం ఏం చేస్తున్నారు? హాయిగా సైలెంట్గా కౌచ్ మీద కూర్చుని రెస్ట్ తీసుకుని వీళ్ళ వాదనలను వింటున్నారు. వాదన రెండేమిటి? సంక్లేశస్య ఉపలబ్ధస్య. ఒకసారి ఆనందంగా మొహం పెట్టాను, ఓసారి ఏడుస్తూ మొహం పెట్టాను. ఇవి ఎలా వస్తున్నాయి? బాహ్యంగా వస్తూ ఉంటేనేది వస్తుంది. సుఖం మరియు దుఃఖం వంటి వేర్వేరు భాగవద్వేగాలు అనుభూతులు అవుతున్నాయి కాబట్టి అవి బాహ్య వస్తువుల ప్రజెన్స్ని, ఎగ్జిస్టెన్స్ని మనకు నిరూపిస్తున్నాయి అంటూ రెండు హేతువులు చూపించారు. వాట్ ఈస్ ద ప్రమాణ? పరతంత్ర అస్థిత మత. దట్ ఈస్ ది what is the conclusion, నిగమన ఆఫ్ ది పరతంత్ర అస్థిత మత. ఇతర ద్వైత దర్శనాలు అంగీకరించినట్లుగా అక్కడ చైతన్యం అనే ఒక అంశము, జడ వస్తువులనే ఇంకొక అంశము, రెండు వేర్వేరుగా అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, రెండు వేర్వేరుగా ప్యారలల్ ఎగ్జిస్టెన్స్గా, ప్యారలల్ రియాలిటీగా ఉన్నాయి అనేటటువంటిది నిగమనం. ఈ అనుమాన ప్రమాణంలో 4 వాక్యాలు ఉన్నాయి. ప్రజ్ఞప్తే, దట్ ఈస్ కాల్డ్ ది పక్ష. సనిమిత్తత్వం సాధన, పక్షము సాధన. ఆ రెండింటిని కలిపితే ప్రతిజ్ఞ. ప్రజ్ఞప్తికి నిమిత్తము ఉన్నది అని ప్రతిజ్ఞ. ఎలా చెప్తావు? 2 కారణాలు. ద్వయనాశిష్య, వ్యతిరేక తర్కం. అంటే బయట వస్తువు లేకపోతే నాకు ఇది ఎలా వచ్చింది? ఈ అనుభవం కలిగి ఉండేది కాదు. రెండవది సంక్లేశస్య ఉపలబ్ధస్య, అంటే నాకు సుఖ దుఃఖాలు అనుభవం అవుతున్నాయి కాబట్టి బయట వస్తువు. ఈ 2 హేతువులు. నిగమనం ఏమిటి? కన్క్లూషను
Paratantra Asthita Mata. We agree with the other Dvaitavadis that there must be objects outside and there must be Vijnana also inside, and the interaction between them is only the cognizance and also the Anubhava and Bhoga Vaichitriya. గాఢ నిద్రను తీసుకోండి. గాఢ నిద్రలో విజ్ఞానం ఉన్నదా లేదా? యా, హీఈస్ కాన్షియస్, సో హీఈస్ స్టిల్ లివింగ్. బాహ్య వస్తువులు లేకపోతే మేల్కొన్న స్థితి కూడా గాఢ నిద్రలో ఇలా ఉండాలి. బాహ్యంలో వస్తువు లేదనుకోండి, దెర్ నథింగ్ ఫర్ యూ టు డిస్టర్బ్. There is no light. There is no person who is talking. There is no ghata. There is no book. Nothing is there. Then your mind will be undisturbed, and you have a series of kshanika vijnanas. You will be like a sushupti. Is it that experience you are having? No. జాగ్రత్త అవస్థలో ఏంటవుతుంది? మేల్కొన్న వెంటనే బహుళమైన అనుభవాలు పొందుతున్నాము. ద్వయస్య దర్శనాత్, ద్వయానికి అనుభవం ఉన్నది. దర్శనం అంటే అనుభవం. నాలో ఘట అనుభవము, వృక్ష అనుభవము స్పష్టంగా తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామిని దర్శించారు అంటే ఏమిటి? కళ్ళతో చూశారని కాదు, అక్కడ అనుభవం అయినది అని అర్థం. తత్వం అనుభవం చేసుకోవడం. ద్వయ దర్శనాత్, ద్వయస్య దర్శనాత్. తార్కిక ముగింపు: విజ్ఞానం లోపల వివిధ రకాల అనుభవాలు, ప్రత్యయ వైచిత్ర్యం ఉండాలంటే, if you accept that the world is plural in your mind, is it not? Yes, it is plural. బయట కూడా విషయ వైచిత్ర్యం ఉండాలి. ప్రత్యయ వైచిత్ర్యం ప్రజ్ఞానంలో కలగాలి అంటే విషయములు వేరువేరుగా బయట ఉండక తప్పదు. ఇది కన్క్లూషన్ కాదు, ఇది ఓన్లీ పూర్వపక్షము. యోగాచార్యులు ఏనయ్యాను, యోగాచార్యులు ఏం చెప్తారు? విజ్ఞానం అలా ఓదాన్ వెనకాల ఒకటి ప్రవాహం డ్రాప్ బై డ్రాప్ గంగానది వెళ్ళినట్టుగా యోగాచారులు క్షణిక విజ్ఞానాలు అలా కలుస్తూ వెళ్తూ ఉంటాయండి. ఒక్కొక్క విజ్ఞానం వెనకాల విజ్ఞానం ఓ ఫ్లోలా ఉంది. అవి మల్టిపుల్ క్షణిక విజ్ఞానాలు కాబట్టి బయట వస్తువులు లేకుండా మల్టిపుల్ అనుభవాలు కలిగిస్తున్నాయి అంటున్నారు. మల్టిపుల్ అనుభవాలు కలిగించాలంటే వాటిలో వెరైటీ ఉంది. నీ విజ్ఞానం ఒకటే ఉంది. ఒకే విజ్ఞానంలో వెరైటీ అనేది బయట లేకుండా, బయట రంగురంగులు లేకుండా స్ఫటికంలో ఎలా వచ్చాయా రంగులు? ఓసారి ఎరుపు అంటున్నావు, ఓసారి నీలం అంటున్నావు, ఓసారి పీత అంటున్నావు, ఓసారి హరిత అంటున్నావు. ఎలా వచ్చాయి? లోహిత, నీల, పీత, హరిత ఇత్యాది అనుభవాలు కలుగుతున్నాయి కదా. మరి స్ఫటికం అంటే నీ విజ్ఞానంలో ఈ ఎదురుగుండా ఈ రంగురంగులు వస్తే అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వస్తువులు లేదా నీకు ఈ ఈ అనుభవ వైచిత్ర్యం అలా కలిగింది. అంతేకాకుండా సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి, భోగ వైచిత్ర్యం ఉంది. కుర్చీ అనుభవం గోడ అనుభవంకి తేడా ఉందా లేదా? కుర్చీ అనుభవం కుర్చీ, గోడ అనుభవం గోడ. ఈ రెంటికి తేడా ఎలా వస్తుంది? విజ్ఞానం ఒకటే అయినప్పుడు వస్తువు వేరు వస్తువులు ఉంటే నీకు తేడా వస్తుంది. వస్తువు లేకుండా విజ్ఞానం ఒక్కటే స్ఫటికంలా ఉన్న విజ్ఞానంలో ఈ తేడాలు ఎలా వచ్చాయి నీకు? బాహ్య వస్తువుల వైవిధ్యమే కారణము అంటూ చెప్తున్నారు. ఓకే, స్ఫటికం క్రిస్టల్ క్లియర్గా ఉంది. స్వచ్ఛమైన విజ్ఞానానికి ప్రతీక. ఇది రంగు లేకుండా ఒకే ప్రకాశంతో ఉంది. ఎర్ర పువ్వు పెడితే ఎర్ర స్ఫటికంలా ఉంది. నీలపు రాయిని పెడితే నేల ఉపాధి ఉన్నట్టు కనబడుతున్నది. ఒకే రంగు లేని స్ఫటికము బాహ్య వస్తువుల సామీప్యము కారణంగా రకరకాల రంగులను తీసుకుంటోంది. నీలాద్యుపాదాశ్రయై వినా వైచిత్ర్యం ఘటతే అన్నారు భాష్యంలో. నీలాది ఉపాధులు ఆశ్రయములు లేకుండా, వాటి తాలూకా సపోర్ట్ లేకుండా వైచిత్ర్యం ది ప్లూరాలిటీ ఘటతే, అది జరిగి ఉండదు, ఘటిల్లదు. బాహ్య వస్తువులతో సంబంధం లేకుండా బాహ్య ఆలంబన అంతరేణ అన్నారు. బాహ్య ఆలంబన అంతరేణ, వితౌట్ ది బాహ్య వస్తువు స్వచ్ఛమైన విజ్ఞానం దానంతట అదే రకరకాల అనుభవాలుగా ప్రతీతి వైచిత్ర్యంగా మారదు. వినా వైచిత్ర్యం ఘటతే అని చెప్పారు. నీకు భోగ వైచిత్ర్యం కూడా ఉంది కదా, అది ఎలాగా చెప్పాను కదా. మంచి వేరుశనగ పప్పు దాని తరువాత చూస్తాం. ఇక్కడి నుంచి ఈ భాగం ఇంకా మనం భాష్యం కవర్ చేయలేదు. కవర్ చేశాక దాన్ని చూద్దాం. ఓకే. నక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః
తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమాన అహమస్మి అహమస్మి.